నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ నిమిషం వీడియో తీసుకొచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రము 1,10,000 ఉందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. లైక్ 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. దాంతోపాటే 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ప్రస్తుతానికి స్పెషల్ ఆఫర్ కింద 2 వేరియంట్స్ కూడా మీకు 1,10,000కి 2 వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని లిమిటెడ్ ఆఫర్ మీద నడుస్తుంది కాబట్టి దాని తర్వాత హైయర్ వేరియంట్ వచ్చేసరికి 1,30,000కి వస్తుంది. బేస్ వేరియంట్ 1,10,000కి అట్లా వస్తుంది అన్నమాట. సో కమింగ్ టు ఫీచర్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే ఫస్ట్ ఏంటంటే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. మంచి మెటల్ ఫ్రేమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ చాలా స్లిమ్గా ఉంది అదైతే చెప్పగలుగుతాను. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే పెద్దగా హంగులు 4 కెమెరా 3 కెమెరాస్ అనేవి ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. కలర్స్ చూసుకుంటే టైటానియం సిల్వర్ కలర్ అండ్ టైటానియం జెట్ బ్లాక్ కలర్ వేరియంట్తో పాటు వస్తుంది. వెయిట్ చాలా తక్కువ ఉంది 163 grams వెయిట్ 5.8 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అండ్ 200 MP కెమెరా ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కెమెరాస్ చూసుకుంటే మాత్రం 200 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 12 MP ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అనేవి ఆబ్వియస్గా సామ్సంగ్ వల్ల మనకు అందరూ తెలిసింది సామ్సంగ్ వల్ల ఏఐ ఫీచర్స్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి అన్నమాట. ఇది కస్టమైజ్ చేసిరన్నమాట. సామ్సంగ్ ఫోన్స్కి స్పెసిఫిక్గా కస్టమైజ్ ట్యూన్ చేసిన ప్రాసెసర్ అంటారు సామ్సంగ్ ఫోన్స్కి స్పెసిఫిక్గా. అండ్ రే ట్రేసింగ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. బీజే గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయో బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళది ఆబ్వియస్గా సామ్సంగ్ వాళ్ళ One UI 7తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15 లేటెస్ట్ అప్డేట్స్ కూడా అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ విండోస్ స్విచ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సామ్సంగ్ వాళ్ళ క్లాక్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది. లేటెస్ట్ హార్డ్వేర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఏ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. కమింగ్ టు అడిషనల్గా చూసుకుంటే నాకైతే స్మార్ట్ ఫోన్ చాలా బాగా నచ్చింది. అండ్ 3000 డిస్ప్లే రెజల్యూషన్ 3120x1440p క్వాడ్ HD+ రెజల్యూషన్తో పాటు వస్తుంది. డైనమిక్ AMOLED స్క్రీన్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 3009 mAh బ్యాటరీ వస్తుంది. 25 hours ఛార్జరు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి క్లోజ్ టు 4000 mAh బ్యాటరీ ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. బేసిక్ యూజర్ యావరేజ్ హెవీ యూజర్ అయితే ఇట్లా మీకు మధ్యాహ్నం కల్లా మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ బాక్స్లో కూడా ఛార్జెస్ ఏం రావు. ఛార్జర్కి సపరేట్ పైసలు పెట్టాల్సిందే, అదొకటి మైనస్ అనుకోవచ్చు. ఈవెన్ టాప్ టియర్లో అయినా సరే కూడా మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేసారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మనం సపరేట్ కంగారాల్సిన అవసరం లేదు. ఐ థింక్ 5 years or 6-7 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇదనమాట మీ ఫస్ట్ ఇంప్రెషన్. నాకైతే బాగానే అనిపించింది. కానీ 1,10,000 ఈవెన్ బేస్ వేరియంట్ అయినా సరే కొంచెం ఎక్కువనే అనిపించింది. మీరు తీసుకుంటారా తీసుకోరా, మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.